టైటిల్ అయితే చూశారు కదా. నేను ఈరోజు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ కోసం డిస్కస్ చేస్తానండి. ఈ ఫండ్ అయితే లాస్ట్ 1.5 year నుండి బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుందండి. ఒక రకంగా మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ టైం బాగోలేదండి. వీళ్ళు ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ సెక్టర్ పడిపోతుందండి. ఇట్స్ నాట్ డూయింగ్ వెల్. అండ్ ఆ సెక్టర్ విచ్ ఎవర్ స్టాక్స్ దే ఆర్ సెలెక్టింగ్ కదా, దట్ స్టాక్స్ ఆర్ ఆల్సో కరెక్టింగ్ ఎ లాట్. ఆబ్వియస్లీ సెక్టరే కరెక్ట్ అవుతుంది అండ్ స్టాక్స్ ఆర్ ఆల్సో కరెక్టింగ్ ఎ లాట్. అయితే నెక్స్ట్ ఈ మధ్యన ఏ స్టెప్స్ తీసుకున్నారు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్క్రీన్ పైన చూడండి. లెట్స్ స్ట్రైట్ అవే గెట్ టు సమ్ డీటెయిల్స్. 1 minute స్క్రీన్ పైన చూడండి మీరు. ఎస్, చూడండి. రీసెంట్లీ మనం చూసాం ఐటీ సెక్టర్ భారీ ఫాలో అయింది. అన్ఫార్చునేట్లీ ఈ ఐటీ సెక్టర్ హ్యూజ్ అలోకేషన్, అరౌండ్ మోర్ దెన్ 20% అలోకేషన్ ఈ ఫండ్ ఏమో ఐటీ సెక్టర్ స్టాక్స్లో అలోకేట్ చేసింది. అండ్ లుక్ ఎట్ ద స్టాక్స్. పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, వీళ్ళు వన్ ఆఫ్ ద టాప్ హైయెస్ట్ అలోకేషన్లోని ఈ 2 స్టాక్లు అండి. చూడండి మీరు స్క్రీన్ పైన ఈ 2 స్టాక్స్ ఐటీ స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి. దాంట్లో ఈ 2 స్టాక్స్ భారీగా కరెక్ట్ అయ్యాయి. అలోకేషన్స్ చూడండి ఒకసారి. ఇంకా మీరు ఈ రీసెంట్లీ అలోకేషన్స్ ఏవి చూస్తున్నారు కదా, ఇవి ఇంకా రెడ్యూస్ చేశారు. మీరు దానికి ప్రీవియస్ అలోకేషన్ చూస్తే ఇంకా ఎక్కువ ఉండింది. ఇప్పుడు మనకి పర్సిస్టెంట్ సిస్టమ్స్ కరెంట్ అలోకేషన్ ఎంత కనిపిస్తుంది ఇక్కడ మీకు? 6+, బోత్ కోఫోర్జ్ అండ్ పర్సిస్టెంట్. కానీ జస్ట్ లాస్ట్ మంతే వీళ్ళ పోర్ట్ఫోలియోలోని మీరు చూడండి స్క్రీన్ పైన, నేను స్క్రీన్ షాట్ లాస్ట్ మంత్ తీసి ఉంచాను. సి దట్ అరౌండ్ 9.85 పర్సిస్టెంట్, కోఫోర్జ్ 9.61. అంటే ఎంత హ్యూజ్ అలోకేషన్ ఉండిందో చూసారా. అండ్ టాప్ స్టాక్స్ ఇవి 2 ఉండే మొన్నటి వరకు. ఈవెన్ టిల్ టుడే ద టాప్ స్టాక్స్ ఆర్ దిస్. ఈ మధ్య బాగా తగ్గించారు అలోకేషన్. మీరు చూడండి ఆల్మోస్ట్ 6+ వరకు ఎంతకు పట్టుకొని వచ్చారు వీళ్ళు. సో ఎప్పుడైతే వీళ్ళు టాప్ స్టాక్స్ హోల్డింగ్స్, టాప్ స్టాక్స్ ఇంత భారీ ఫాలో అయిందో ఆబ్వియస్లీ పోర్ట్ఫోలియో మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. నౌ నెక్స్ట్ స్టాక్ చూడండి, 197 కమ్యూనికేషన్, పేటిఎం హెవీ ఫాల్. నెక్స్ట్ స్టాక్ చూడండి, ఎటర్నల్, జొమాటో నాట్ పెర్ఫార్మింగ్ గుడ్. నెక్స్ట్ స్టాక్ చూడండి, కళ్యాణ్ జ్యువెలరీస్, అగైన్ సేమ్ స్టోరీ, నాట్ డూయింగ్ గుడ్. భారతీ ఎయిర్టెల్ ఓకే, జస్ట్ యావరేజ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ స్టాక్ చూడండి, డిక్సన్ టెక్నాలజీస్, హెవీ ఫాల్. మీరు చూసారా, వీళ్ళు టాప్ 10 స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ డింట్ పెర్ఫార్మ్ గుడ్. అండ్ మీకు తెలుసు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ హెవీ కాన్సన్ట్రేషన్, చాలా తక్కువ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో తక్కువ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, ప్లస్ ఆ తక్కువ స్టాక్స్లో నుండి టాప్ 10 స్టాక్స్ కూడా ఇంత భారీ ఫాల్ అయ్యింది అంటే యూ కెన్ ఇమాజిన్ అండి స్టాక్ పోర్ట్ఫోలియో మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో. అందుకే ఈ రీసెంట్లీ ఈ పోర్ట్ఫోలియో మీద ఇంత భారీ లాస్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ ద రీజన్స్. అయితే రీసెంట్లీ ఈ ఫండ్ కొన్ని మంచి చేంజెస్ అయితే చేసిందండి. మీరు స్క్రీన్ పైన ఈ 3-4 స్లైడ్స్ నేనైతే చూపిస్తున్నాను కదా, ఇది క్లియర్గా చూడండి. మీకు మంచి క్లారిటీ వచ్చిస్తుంది, ఒక ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. ఈ ఫండ్ ఎక్కడ మిస్టేక్ చేసింది, ఇప్పుడు ఎలాగ రెక్టిఫై చేసుకుంటుంది, అట్లీస్ట్ దే ట్రైంగ్ టు డూ. చూడండి, నేను Jan 25 నుండి డాటా తీసాను. ఓకే, మీరు చూడండి. కాన్సన్ట్రేట్ ఆన్ ది అలోకేషన్ ఆఫ్ ఫినాన్షియల్, నెక్స్ట్ సర్వీసెస్, నెక్స్ట్ టెక్నాలజీ. ఓకే, ఒకసారి Jan 25 లాస్ట్ 1 year ago ఎంత ఉండింది చూడండి. ఫినాన్షియల్స్ 1.72%, అంతేనా? సర్వీసెస్ అంతా 8.19%, టెక్నాలజీ అంతా 24.36%. చూసారా, ఇది ఎందుకంటే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఓకే, మే, ఇవన్నీ చూడండి. ఫినాన్షియల్స్ చూడండి ఒకసారి. అంటే దాదాపు 1 year ఫినాన్షియల్కి ఏ అలోకేషన్ లేదు. చూసారా, సడన్గా ఎప్పుడు వీళ్ళకి అలోకేషన్ అయింది? డిసెంబర్లో కొంచెం ఇచ్చేశారు, నవంబర్ డిసెంబర్లోని. హ్యూజ్ బంప్ కేమ్ ఇన్ జనవరి అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి. చూసారా, Jan 25కి ఎంత ఉండింది? ఇది అరౌండ్ 1.72 Jan 2025కి. Jan 2026 వస్తేప్పటికి ఎంత అయిపోయింది? 20.4. అండ్ ఫిబ్రవరి 2026కి 24.37. అంటే ఎంత హ్యూజ్ జంప్ అయ్యింది చూసారా. ఎందుకు ఫినాన్షియల్స్ నేను చూపిస్తున్నాను అంటే లాస్ట్ 1 yearలోని రిలేటివ్లీ ఫినాన్షియల్స్ హెస్ డన్ గుడ్. బట్ ఈ ఫండ్ ఏమో ఫినాన్షియల్స్లో అలోకేషన్ లేదు. చూసారు కదా మీరు కూడా. మరి ఇంకెక్కడి నుండి రిటర్న్స్ వస్తాయండి? నెక్స్ట్ పాయింట్, టెక్నాలజీ చూడండి. Jan 2025 ఎంత ఉండింది? 24.36. చూడండి, అలాగ టెక్నాలజీ అలాగ హోల్డ్ చేసుకుంటూ వచ్చారు. చూసారా, మీరు స్క్రీన్ మీద చూడండి. అంటే అరౌండ్ 2025 హోల్ ఇయర్ టెక్నాలజీ అలా హోల్డ్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ ఇయర్ ఏమైంది మీకు తెలుసు? టెక్నాలజీ, ఐటీ
కంప్లీట్లీ డౌన్. ఇండియన్ ఐటీ దీంట్లో ఉంది, రిటర్న్సే రాలేదు. మరి ఏంటంటే అవుతుంది అలాంటప్పుడు ఫండ్? వీళ్ళు ఏ సెక్టర్లో అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ సెక్టర్లో రిటర్న్స్ రాలేదు, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయలేదో ఆ సెక్టర్లో రిటర్న్స్ వచ్చాయి. చూసారా? రీసెంట్లీ టెక్నాలజీ ఇప్పుడు వీళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి ఇప్పుడు ఎంత ఉంది, 12.29. ఇది ఎప్పుడు? ఫిబ్రవరి 2026. అదే జాన్ 2025 ఎంత ఉండింది టెక్నాలజీ? 24.36. అంటే దాదాపు సగానికి సగం తగ్గించారు. ఇప్పుడు సెల్ చేసుకుంటూ వచ్చారు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇది చేంజెస్ ఇప్పుడు చేశారు. ఇప్పుడు రిటర్న్స్ రావట్లేదు అనేసి ఇది సెల్ చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ డిక్రీజ్డ్ దేర్ allocation towards technology and increase their allocation towards financial and సర్వీసెస్లో మళ్ళీ నెమ్మదిగా ఇది పెంచుకుంటూ వచ్చారు అలోకేషన్. ఫినాన్షియల్స్లోని టెక్నాలజీలోని ఫినాన్షియల్స్లో హెవీగా ఇంక్రీజ్ చేశారు, టెక్నాలజీలోనేమో ఐటీలోని హెవీగా డిక్రీజ్ చేశారు. దీస్ చేంజెస్ మీరు స్క్రీన్ పైన చూడండి వేర్ మేడ్ రీసెంట్లీ ఇన్ ద లాస్ట్ 2 to 3 months ఫండ్లోని. క్లియర్ కదా మీకు? ఇప్పుడు చూడండి నేను మీకు మరో డేటా పాయింట్ చూపిస్తాను. దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ పాయింట్ ఓన్లీ. చూడండి ఇక్కడ ఈ స్క్రీన్ పై మీరు చూసారా? టెక్నాలజీ లాస్ట్ 1 month చేంజ్ అక్కడ ఎంత చూడండి, -142.45%. అంటే ఎంత సెల్ చేశారో చూసుకోండి. ఫినాన్షియల్ సర్వీస్ చూడండి 435.33% ఇంక్రీజ్. చూసారు అది? ఇది లాస్ట్ 1 monthలోని చేంజెస్. నెక్స్ట్ చూడండి కన్జ్యూమర్ సిక్లికల్ -138.68%. చూసారా? లాస్ట్ 1-2 monthsలోని వీళ్ళు మీ ఇంతకు చూపించాను కదా, టెక్నాలజీ సెక్టర్లోని మొత్తం చాలా స్టాక్స్ సెల్ చేశారు, కన్జ్యూమర్ సిక్లికల్లో మళ్ళీ చాలా స్టాక్స్ సెల్ చేశారు. అండ్ వాట్ దే హ్యావ్ డన్ ఈస్ దే హ్యావ్ ఇంక్రీజ్ దర్ ఎలోకేషన్ టువర్డ్స్ ఫినాన్షియల్ సర్వీసెస్. క్లియర్ కదా? ఇప్పుడు నా మీకు మరొక ఇంట్రెస్టింగ్ చేంజ్ ఈ పోర్ట్ఫోలియోలో చేశారు, అది చూపిస్తా చూడండి. నిఫ్టీ 50 చూసారా? నిఫ్టీ 50 ఇండెక్స్లో వీళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు 5+%. చూసారు ఇది? సో దే ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ స్టెబిలిటీ. మరొక ఇంపార్టెంట్ చేంజ్ చూడండి, నెంబర్ ఆఫ్ స్టాక్స్ వీళ్ళు ఇప్పుడు ఎంత తెలిసి ఉన్నాయి? 30. జస్ట్ 2-3 months బ్యాక్ కదా ఎంత తెలిసి వీళ్ళ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉంటే 18-19 మ్యాక్స్ 20 అండి అంతే. ఇప్పుడేంటి 30 స్టాక్స్. అంటే స్టాక్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, ప్లస్ వీళ్ళు ఎలోకేషన్ ఏదైతే ఉందో కదా, ఎలోకేషన్ వీళ్ళు పెద్ద దెబ్బ కొట్టిందండి. అంటే ఒక స్టాక్కి చాలా ఎక్కువ ఎలోకేట్ చేశారు. ఇప్పుడు ఈ టాప్ 10 ఏదైతే ఈ స్టాక్ పోర్ట్ఫోలియోలో ఉన్నది కదా, ఎలోకేషన్ గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వస్తున్నారు. అంటే ఒక స్టాక్కి వీళ్ళు ఎక్కువ ఎలోకేషన్ ఇప్పుడు తగ్గించుతున్నారు. ఐ థింక్ విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. ప్లస్ 30 స్టాక్స్ అంటే ముందర 20 స్టాక్స్ ఇప్పుడు 30 స్టాక్స్ వెళ్ళిందంటే కొంచెం పోర్ట్ఫోలియో స్ప్రెడ్ అయ్యింది. 30 స్టాక్స్ అప్పటికి కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో, బట్ కంపేర్ టు 20 స్టాక్స్ 30 స్టాక్స్ కొద్దిగా బెటర్. ఇంకా మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలండి రిగార్డింగ్ దిస్ ఫండ్. లాస్ట్ 2.5 months అగో కదా న్యూ ఫండ్ మేనేజర్ ఒకరు ఈ ఫండ్లో వచ్చి చేరారండి. సో మేబీ దిస్ ఈజ్ హీజ్ ఐడియా ఆర్ వీ డోంట్ నో. అయితే వీళ్ళు బ్యాడ్ లక్ చూడండి, జస్ట్ 2 months అగో కదా దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఐడిఎఫ్సి బ్యాంక్ అండి ఇన్ దర్ పోర్ట్ఫోలియో. అండ్ రీసెంట్లీ వీ నో వాట్ హ్యాపెన్ టు దట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చూడండి ఇగోండి, ఇది స్టాక్ పోర్ట్ఫోలియో, కరెంట్ స్టాక్ పోర్ట్ఫోలియో అరౌండ్ 30 స్టాక్స్ ఇలా ఉన్నాయి. ఇవి దే ట్రైంగ్ టు డైవర్సిఫై. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్. రిటర్న్స్ ఏటవుతాయి అంది చూడాలి. అండ్ కమింగ్ ఆన్ టు రిటర్న్స్, మీరు ఒకసారి రిటర్న్స్ పైన మళ్ళీ ఒకసారి చూడండి లాస్ట్ మనం డిస్కస్ చేసాం కదా, లాస్ట్ 1.5 year 2 yearsలో రిటర్న్స్ బాగాలేదు. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ ఈ లాస్ట్ 2 years 1.5 year రిటర్న్స్ బాగోపోవడం వల్ల ఈ 3 years రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎఫెక్ట్ పడ్డాయి. మీరు చూడండి స్క్రీన్ పైన 3 years రిటర్న్స్ కేటగిరీ యావరేజ్ కన్నా తక్కువ వచ్చాయి. అండ్ ఈవెన్ ర్యాంక్ ఇన్ కేటగిరీ ఆల్సో హ్యాస్ గాన్ డౌన్. 5 yearsది 7 yearsది ది ఫండ్ ఈజ్ గుడ్. లాంగ్ టర్మ్లో ఫండ్ బాగానే పెర్ఫామ్ చేసింది. రీసెంట్లీ పెర్ఫామ్ చేయకపోవడం వల్ల మీరు చూడండి 1 year 2 year 6 months భారీ అండర్ పెర్ఫార్మెన్స్ అండి ఫండ్. ర్యాంక్ మళ్ళీ చూడండి దాదాపు కింద నుండి ఇదే ఫస్ట్. సో ఇదండి చేంజెస్ చేశారు. ఎందుకు ఫండ్ పెర్ఫామ్ చేయట్లేదు కూడా మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో ఈ కొత్త ఫండ్ మేనేజర్ రావడం అండ్ ది చేంజెస్ విచ్ దే హ్యావ్ టేకెన్, ఇది ఎలా ప్లే అవుతుందో చూడాలండి. నాకైతే ఏంటంటే అనిపిస్తుంది, అర్లియర్ కదా మోతీలాల్ ఓస్వాల్ వాస్ నోన్ ఫర్ దేర్ అగ్రెసివ్ బెట్స్. ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫెన్సివ్ ప్లే చేయడానికి చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇట్స్ న్యూ ఫండ్ అంటే వీళ్ళు ఇప్పుడు ఈ అప్రోచ్ మార్చారా, లేకపోతే
డిపెండింగ్ ఆన్ మార్కెట్ కండిషన్ వీళ్ళు ఫర్ ద టైం బీయింగ్ వీళ్ళు అప్రోచ్ తీసుకున్నారో తెలీదు, మనకి ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ టుడే అయితే కొద్దిగా డిఫెన్సివ్ ప్లే చేయడం చూస్తున్నారు. నాకు ఈ ఫండ్ చూస్తే ఏంటంటే నాకు క్వాంట్ ఫండ్స్ గుర్తొస్తున్నాయి. క్వాంట్ ఫండ్స్ ముందర అలాగే ఉండే ఏంటి బాగా అగ్రెసివ్ ఉండారు. తర్వాత లాస్ట్ 6-8 మంత్స్లో వాళ్ళు డిఫెన్సివ్కి వెళ్ళిపోయారు. మోతీలాల్ కూడా ఇప్పుడు డిఫెన్సివ్కి వెళ్ళింది ప్రజెంట్లీ అయితే. సో లెట్స్ సీ అండి, అండ్ లెట్స్ హోప్ దిస్ చేంజెస్ వాట్ దే హ్యావ్ డన్ నౌ విల్ ఏదైతే పిక్ చేశారో సెక్టర్ కానీ స్టాక్స్ కానీ హోప్ఫుల్లీ దే విల్ గివ్ గుడ్ రిటర్న్స్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, మీకు ఇంకే మ్యూచువల్ ఫండ్ మీద లేకపోతే ఈటీఎఫ్ మీద ఇలాగే అనాలిసిస్ కావాలి అంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో ఆఫ్ దట్. ఓకే, సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.